కిడ్నీ బయాప్సీ ఇది చాలా ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్. దీనికి కొంచెం ఇది ఒక స్లైట్ ఇన్వేజివ్ ప్రొసీజర్ లాగానే జరుగుతుంది. దీనికి ఏంటంటే మేము ఒక ప్రోబ్ని వాడతాము, ఒక హాలో నీడిల్ వాడి పేషెంట్ లోంచి అది మేము నీడిల్ పోనిచ్చి కిడ్నీ టిష్యూని మేము తీసుకుంటాము. కిడ్నీ టిష్యూని తీసుకుంటే దానివల్ల ఏంటంటే మాకు ఆ పేషెంట్ యొక్క కిడ్నీలు ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అనే దాని మీద మాకు ఒక అవగాహన వస్తుంది. కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఈ కిడ్నీ ఫంక్షన్స్ని మేము ఎస్టిమేట్ చేయడానికి ఇది మాకు చాలా చాలా ఉపయోగపడుతుంది బయాప్సీ అనేది. అంటే ఒక చిన్న ముక్క కిడ్నీ ముక్క తీసుకొని దాన్ని మేము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి తీసుకెళ్తాం అనమాట. అంటే ఒక నీడిల్ ద్వారా కిడ్నీ యొక్క స్మాల్ టిష్యూని మేము తీసుకొని దాన్ని మేము ఎగ్జామినేషన్కి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ పంపించడం వలన కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి, దాని యొక్క ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, అది పనిచేసే విధానంలో మనకి ఏ విధంగా మనకి దోహదపడుతున్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే ముఖ్యంగా ఈ బయాప్సీలో మనం ఎందుకు చేస్తామంటే కొంతమందిలో యూరిన్ ద్వారా బ్లడ్ పోతూ ఉంటుంది, కొంతమందిలో ఏంటంటే యూరిన్లోంచి ప్రోటీన్ వెళ్ళిపోతూ ఉంటుంది, ముఖ్యంగా పర్సిస్టెంట్గా వెళ్తూ ఉంటుంది, అంటే కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో బ్లడ్ కనుక యూరిన్లో కంటిన్యూస్గా వెళ్ళినా లేకపోతే వాళ్ళ యూరిన్లోంచి ప్రోటీన్ ఎక్కువగా వెళ్ళిపోతున్నా కూడా మేము వెంటనే ఆ ప్రాబ్లం తెలుసుకోవటానికి దాన్ని నిర్ధారణ చేయడానికి వెంటనే మేము ఏం చేస్తామంటే పేషెంట్స్కి మేము బయాప్సీ అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఈ కిడ్నీ బయాప్సీ వలన ఎప్పుడైతే ఆ టిష్యూని మేము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ పంపిస్తామో అందులో ఉన్న కణాలు ఎలా ఉన్నాయో వాళ్ళు నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తారు. దాన్ని బట్టి నెఫ్రాలజిస్ట్ దాని ప్రకారంగా ట్రీట్మెంట్కి ఆయన ప్లాన్ చేసుకుంటారనమాట. ఈ ప్రాబ్లం నెఫ్రాలజిస్ట్కి వెళ్తుంది. కంటిన్యూస్గా యూరిన్లో ప్రోటీన్ వెళ్ళిపోవటం కానీ బ్లడ్ కానీ 2 మేజర్ ఇండికేషన్స్ అన్నమాట.